From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్ రాజమండ్రి రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్న మాజీ ఎమ్మెల్సీ అదిరెడ్డి అప్పారావు ఆడియో లీక్ వ్యవహారంపై కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఆడియోలో ఉంది తన అత్త చంద్రకళని అని విజయారెడ్డి స్పష్టం చేశారు. ఆస్తి కోసం తనను 2022లో మోసం చేసి వివాహం చేసుకున్నారని, ఇప్పుడు తన భర్తను మరో మహిళ రమాదేవితో కలిపేందుకు అత్త చంద్రకళ కుట్రలు పడుతోందని ఆరోపించారు. న్యాయం చేయాలని కోరినందుకే అదిరెడ్డి అప్పారావు తనకు అండగా నిలబడ్డారని, తన ప్రాణాలు కాపాడింది ఆయనేనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడియోలో మాట్లాడింది ఎవరైతే ఉన్నారో, చంద్రకళ ఎవరైతే ఉన్నారో ఆమె మా అత్తగారండి. ఆమె పేరు చంద్రకళ, ఈమె ఆమెండి. ఆ ఆడియోలో ఎవరైతే జాన్ అనే వ్యక్తి ఉన్నారో తను ఈయనండి. నాకు 2022లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ గారితో మ్యారేజ్ అయిందండి. అయితే ఆ టైంలో మా అత్తగారు ఈ జాన్ అనే వ్యక్తిని తన సొంత బ్లడ్ రిలేషను అన్నయ్య గారు అని చెప్పారండి. అలా అని చెప్పి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నారండి. కానీ ఈ జాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను వాళ్ళ బ్లడ్ రిలేషను, వాళ్ళ సొంత అన్నయ్య అని చెప్పి మ్యారేజ్ చేసుకున్నారండి. కానీ వాళ్ళిద్దరికి మధ్య ఏదైతే ఇల్లీగల్ రిలేషన్ ఉందో ఆ విషయం నాకు తెలిసిందని చెప్పి నా భర్తని నన్ను విడగొట్టడానికి ఈవిడ చెయ్యని ప్రయత్నం అంటూ ఏం లేదండి. ఎందుకంటే నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం ఆదిరెడ్డి అప్పారావు గారేనండి. ఎందుకంటే నేను చాలా పరువే ప్రాణంగా అనుకున్న ఫ్యామిలీ అండి మాది. నేను చాలా నరకం అనుభవించాను మా అత్తగారితో. ఆవిడ ఎలాంటి కారణం లేకుండా నాకు నా భర్తకి విడాకులు ఇవ్వాలని చూస్తున్నారండి. ఈ వ్యక్తి జాన్ మారుమూడి అనే ఈ వ్యక్తితో మా అత్తగారు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నారండి. ఆ ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకొని ఆవిడ నన్ను నా భర్తని విడదీయడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారండి. ఇదిగోండి ఆ జాన్ అనే వ్యక్తి, నేను ప్రజెంట్ ఏదైతే పాలచెర్ల హౌస్లో ఉంటున్నానో అక్కడికి వచ్చి కరెంటు వైర్లు కత్తిరించి వాటర్ అవన్నీ తీసేసి నన్ను ఎలా అయినా ఇంట్లోంచి పంపించాలని చూస్తున్నారండి. దీని అంతటికీ కారణం ఏంటంటే కేవలం మా అత్తగారు మమ్మల్ని మోసం చేసి ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారండి. ప్రస్తుతం ఈవిడ నా భర్త ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా చేస్తున్నారండి. ఆయనతో పాటు పనిచేసే ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు రమాదేవి అండి. ఆ అమ్మాయితో చేతులు కలిపి నా భర్తని నన్ను విడదీయడం కోసం ఆ అమ్మాయి దగ్గర ప్రతి నెల డబ్బులు తీసుకొని, ఇవన్నీ ఆ అమ్మాయి ట్రాన్సాక్షన్స్ అండి. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని నా భర్తని నన్ను దూరం చేయాలని చూస్తున్నారండి. తన అత్త చంద్రకళకు మారుమూడి జాన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఆ జాన్ తనపై హత్యాయత్నం కూడా చేశాడని విజయారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ ఎస్ఐగా పనిచేస్తున్న తన భర్తను తన నుంచి విడగొట్టి రమాదేవి అనే మహిళతో పెళ్లి చేసేందుకు చంద్రకళ నగదు కూడా తీసుకుందని ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు అండగా నిలబడిన ఆదిరెడ్డి అప్పారావుపై దళిత వ్యతిరేకి ముద్ర వేయడం సరికాదని, తన వ్యక్తిగత బాధను అర్థం చేసుకోకుండా వైసీపీ నాయకులు ఈ ఆడియోను స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. కొన్ని మంచి సంబంధం కదా ఎలాగని చెప్పి 45 లక్షల కష్టం తర్వాత 30 తొలలు ఎంతో బంగారం పెట్టి గ్రాండ్గా పెళ్లి చేశామండి. 1 సంవత్సరం పాటు బాగానే ఉన్నారండి. ఎవరైతే ఈ జాను అనే అతన్ని మాకు ఎలా చెప్పిందంటే, మా అన్నయ్య అండి, సొంత బ్లడ్ రిలేషన్ అండి అని చెప్పింది. సరే అన్నదమ్ముడు కదా, బాగా చూసుకుంటాడే పిల్లని, వాళ్ళ బాబాయ్ కదా అవుతాడని చెప్పి మేము పిల్లనిచ్చి పెళ్లి చేసామండి. 1 సంవత్సరం పాటు చాలా బాగా చూసుకున్నారండి. తర్వాత ఈ ఎవరైతే జాన్ అనే అతను ఉన్నాడో వీళ్ళ అత్తగారి ఇద్దరి రిలేషన్ కొంచెం తేడా వస్తుంది. అంటే అన్నయ్యకి చెల్లికి భార్య భర్తలకి తేడా ఉంటుంది కదా సార్. అలా తేడా వస్తే ఈ అమ్మాయి అడిగింది, ఏంటి కొంచెం ఇలా ఉంది లేని వీళ్ళ ఆయన్ని అడిగితే అదేం లేదు మా మామయ్య అలాగని అన్నారు సార్. కొన్ని రోజులు బాగానే ఉన్నారు సార్. ఈ అమ్మాయిని జాన్ అనే అతను నైట్ 12 గంటలు లేపడం సార్. లేపి శుద్ర పూజలు ఏమి ఉంటాయి కదా సార్, అవి చేయించడం. ఈ అమ్మాయిని అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి మీ నాన్నని మీ మామయ్యలు ఇద్దరే చంపేశారు అని చెప్పడం సార్. ఆయన ఇలా చేస్తుంటే ఆ విషయం కూడా మాకు ఎప్పుడు చెప్పలేదు సార్. అతను మా అమ్మాయి మాత్రం ఎప్పుడు చెప్పలేదు. సరే బాగానే ఉంటున్నారు కదా అని చెప్పి మేము ఊరుకున్నాం సార్. కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ అమ్మాయిని పండగ తీసుకొచ్చి దించేసి వెళ్ళిపోయాడు సార్. ఇలా ఆయన దించి వెళ్ళిపోతే అడిగాం, ఏంటమ్మా ఏంటంటే, ఇలాగ సంవత్సరం నుంచి కలిసి ఉన్నామా, మేము రిలేషన్ గట్ట ఏం లేదు, మా ఆయన ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పాడు సార్.
సరే అని చెప్పి మేము వీళ్ళ అత్తగారిని అడిగాం సార్, ఏంటి ఇలా చేస్తున్నారు, ఇది తప్పు కదా మా వదిన గారు అని చెప్పంటే ఆవిడ ఏమన్నది సార్, మేము అలాగే చేస్తాం, మేము పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు వద్దు మాకు వదిలేస్తాం, మీరు ఏం చేస్తారు, మా ఆయన సీఏగా అయ్యాడు, అతనే ఏం పీకలేకపోయాడు, ఇలాగే మాట్లాడుతుంది సార్ ఆవిడ. అదేంటి వదిన గారు మీ ఆయన గారిని అలా అంటారంటే, అంతే మీరు ఏం చేస్తారు, మా అబ్బాయి ఎస్ఐ, మేమేమైనా చేస్తాం అని చెప్పి సమాధానం చెప్పింది సార్. ఆదిరెడ్డి అప్పారావు ఆడియోలో మంత్రి కొల్లు రవీంద్ర పేరు ప్రస్తావించడం, ఎస్ఐ ఉద్యోగం తీయించేస్తా అంటూ బెదిరించడంపై ఇప్పటికే రాజకీయంగా పెను వివాదం నెలకొంది. దీనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుండగా, విజయారెడ్డి మాత్రం ఈ ఆడియోను రాజకీయంగా చూడొద్దని విజ్ఞప్తి చేశారు. తన భర్తతో కలిసి ఉండాలని తాను కోరుకుంటున్నా అని, తన కుటుంబ సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని ఆమె స్పష్టం చేశారు. కోడలి వివరణతో ఇప్పుడు ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది.